హాయ్ అండి. హోటల్ వాళ్ళు మిర్చి బజ్జీ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా శనగపిండి వేసుకుంటున్నాను. 3 కిలోల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా మనము మంచి క్వాలిటీదే తెచ్చుకోవాలండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మేము శనగపిండి ఆడించుకోమండి. బయట తెచ్చుకుంటాము. మంచి క్వాలిటీ తెచ్చుకుంటాము. తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్టు, ఇంకా ఒక స్పూన్ వరకు సోడా, ఇంకా 4 స్పూన్ల వరకు వాము వేసుకున్నానండి. వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనం వేసుకునే మిర్చి బజ్జీలు సాఫ్ట్‌గా ఉంటాయండి. చూడడానికి చాలా బావుంటాయి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ మిర్చీలనేవి బజ్జీ కాయలండి ఇవి. మనకు మిర్చి బజ్జీ వేసుకోవడానికి బావుంటాయి ఇవి. కారం ఉండవు. టేస్ట్ కూడా బావుంటదండి. తినడానికి కూడా బావుంటది. లోపల కూడా ఉడుకుతది. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటున్నానండి. లేదంటే పేలుతాయి కాబట్టి పొడవుగున్నయి కొంచెం చివరన కట్ చేసుకొని ఇలాగా మధ్యలో అనేది పొడవుగా చీరుకుంటున్నాను. చీరుకొని ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకున్న తర్వాత శనగపిండిని ముందే కలిపి పెట్టుకున్నాను కదండీ! ఒకసారి కలుపుకొని లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ బాగా టైట్‌గా ఉంటే గనక కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలాగ జారుడులాగా కలుపుకోవాలండి. మరీ లూజ్‌గా ఉన్నా గాని శనగపిండి మిర్చికి అంటుకోకుండా మిర్చీలనేవి సన్నగొస్తాయండి. అందుకని మరీ లూజ్‌గా ఉండకూడదు పిండి. ఓ 10 నిమిషాల తర్వాత వేసుకోవాలండి. అలాగైతేనే కలర్ బాగొస్తాయి. ఆయిల్ కూడా మీడియం హీట్ అయింది. మరి ఎక్కువ హీట్ అయినా గాని ఇవి వేసిన వెంటనే కలరొచ్చేస్తాయండి. ఇలాగ మిర్చీలు శనగపిండిలో ముంచి గిన్నెకి ఇలాగ ఊర్చామంటే గనక లోపల మిర్చి కనపడేలాగా వస్తదండి మిర్చి. అలాగైతేనే లోపలున్న మిర్చి కూడా బాగా ఉడుకుతది. టేస్ట్ కూడా బావుంటుందండి. ఎక్కడ పచ్చి లేకుండా ఉంటుంది. మిర్చితో పాటే తినేయడానికి ఈజీగా ఉంటదండి. అన్నీ వేసుకున్న తర్వాత మంట పెంచుకొని ఇలాగ బాగా కాలనిచ్చి ఒక గిన్నెలోకి తీసేసుకుంటే వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోతాయండి. వీడియో నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.